హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం. సో ఈరోజు రెండవ రోజు కార్యక్రమాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగిందండి మన సీతారాంపురంలోని సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో. అలానే గరుడ ముద్దల ప్రసాదాన్ని కూడా భక్తులకి పంచడం జరిగిందండి. చాలా భజన కార్యక్రమాలతో చాలా చాలా సంబరాలుగా కార్యక్రమాలు జరిగాయండి. ఈరోజు సాయంత్రం ఎదుర్కోళ్ళు కార్యక్రమం జరుగుతుంది. అతి ముఖ్యమైనటువంటి సరదా అయినటువంటి ఘట్టం. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో నేను వీడియో పెడతాను, అందరూ కూడా తప్పకుండా చూడండి. రేపు వీలైన వాళ్ళందరూ కూడా మా ఊరి కళ్యాణోత్సవానికి రండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అన్న వితరణ, అన్నప్రసాదాలు కూడా ఉంటాయి కళ్యాణోత్సవం అయిపోయిన తర్వాత. సో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ గరుడ ముద్దలకి చాలా విశేషత ఉంది అని చెప్తారు ఫ్రెండ్స్. ఏంటంటే పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయని, అలానే పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతారని, ఇంకా మనసులో మంచి సంకల్పం చేసుకున్నట్లయితే ఆ మంచి సంకల్పాన్ని భగవంతుడు నెరవేరుస్తాడు అని ఒక చాలా నమ్మకం ఫ్రెండ్స్. అట్లానే చదువుల్లో ఎవరైనా వెనుకబడి ఉన్నా ఇట్లా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ గరుడ ముద్దలను స్వీకరించడం వల్ల వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి అని చెప్పి అందరూ బాగా నమ్ముతారు ఫ్రెండ్స్. నిజంగానే ఇది చాలా చాలా చారిత్రాత్మకమైనటువంటి ప్రసాద వితరణ అని చెప్పవచ్చు. సో ఈ విధంగా గరుడ ముద్దలని ధ్వజస్తంభానికి ఎదురుగుండా నైవేద్యాలు అన్నీ చూపించిన తర్వాత భక్తులందరికీ ఎగరేసి పంచుతూ ఉంటారు ఫ్రెండ్స్. జై శ్రీరామ్.